సుమారు 1 కోటి మంది దాకా కూడా ఇటువంటి కుటుంబాలు నష్టపోయాయి మీ వలన. ఆ పథకాలు అందక కేవలం నువ్వు పెట్టిన రూల్స్ వల్ల 300 రూపాయలు కరెంటు బిల్లు దాటితే నీకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదంటాం. ఇప్పుడు ఈవేళ మన రాష్ట్రంలో చూస్తున్నాం, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కూడా వాళ్ళ జీతాలు ఎంత అంటే పోనీ 13,500 ఏదో చెప్పాము మనం అనుకుందాం. వాళ్ళకు కూడా రేషన్ కార్డు కట్ చేసి సంక్షేమ పథకాలు కట్ చేసి ఎలా అంటే అది వీళ్ళందరూ కూడా సామాన్యులు, బిలో సామాన్యులు. ఇక్కడ మనం ముఖ్యంగా నా నియోజకవర్గం తీసుకుంటే సంవత్సరం ఘోరమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు 2 షాపుల్లో పనిచేస్తే వాళ్ళకి కట్టదు. బాబు ఎవడో చెప్పుకుంటామండి మా పరిస్థితులు అంటే. జనం పాపం మనం వెళ్తే నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, వైసీపీ నాయకులు ఎవరైనా మాతో పాటు వీధులు తిరుగుదాం, ఎన్ని వీధుల్లో మీ పథకాలు అందుతున్నాయో మీరు చెప్పిన విధంగా మెజార్టీ మీరు చెప్పిన 90% వస్తే మేము మీరు ఏం చెప్తే చేస్తాం, సిద్ధంగా ఉన్నాం, రండి ఎవరైనా వస్తే. కానీ దానికి ఎవరు ఈ బోర్డుగుంటికి సున్నం రాసినట్టు ఏదో సమాధానం చెప్తారు తప్పితే ఇక్కడికి సరదాగా మీరు రండి మేము వస్తాం, ఛాలెంజింగ్గా వెళ్దామని ఒక్కడు కూడా మాట్లాడతారు. ఈ మంత్రి అంతసేపు కూడా అసలు మీరు మంత్రులు ఈ జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి తప్పించారు. కంప్లీట్గా ఒకడు విశాఖపట్నం చూసుకుని సిటీ చూసుకుంటాడు, ఒకడు రూరల్ చూసుకుంటాడు అనుకున్నాం మనం. ఏ రోజైనా ఏ మంత్రి అయినా వైజాగ్లో ఒక ప్రోగ్రాం పెట్టారండి, పెద్ద ప్రోగ్రాం. కానీ ఇవాళ వైజాగ్ సెంట్రల్ తీసుకుంటే 5 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, 4 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. గాజువా గల మంది భీమిలి దూరం కాబట్టి భీమిలి వేసుకోట. ఎక్కడా కూడా ఒక ఓపెనింగ్, ఒక ప్రాజెక్టు ఇన్ని కంప్లీట్ వచ్చాయని చెప్తారు. ఇన్వెస్ట్మెంట్ మీట్ పెట్టాము, దానివల్ల మనకి 11 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయంటారు. ఇది ఎవరో ఒక కంపెనీ పెట్టడం కనబడలేదు, ఒక ఉద్యోగం ఇవ్వడం కనబడలేదు. నువ్వు 75% జీవో ఇచ్చావు. ఎక్కడ ఏదైనా కంపెనీ పెడితే 75% మంది స్థానిక యువకులు నేర్చుకోవాలని చెప్పి. ఎంతమంది స్థానిక యువకులు నేర్చుకున్నాయి ఇవాళ మాకు చెప్పండి. ఒక డేటా లేదు, ఒక పని లేదు. కేవలం ఎంతసేపు కూడా ఆర్భాటంగా ఇవన్నీ కూడా కబుర్లు చెప్పి వేళ బస్ యాత్ర అని చెప్తున్నారు. బస్ యాత్రకి మీరు చూస్తూ ఉన్నారు కదా, అడ్డంగా రోడ్డుకి అడ్డంగా డయాస్ వేసి మీటింగ్ పెట్టినా కూడా ఆ ట్రాఫిక్ కాపీ ఆ మీటింగ్ పెట్టుకుందామన్నా కూడా అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళిపోతారు కదా జనం. అక్కడ ఒక క్షణం కూడా